నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 11వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస శుక్లపక్ష తదియా తిథి మధ్యాహ్నం 3:03 వరకు, తదుపరి చవితి తిథి. కృతికా నక్షత్రం రాత్రి 1:38 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:22 నుండి 3:52 వరకు. అమృతకాలం రాత్రి 11:23 నుండి 12:53 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:31, చంద్రోదయం ఉదయం 7:50, చంద్రాస్తమయం రాత్రి 9:22. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:02 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 9:10 నుండి 10:44 వరకు. యమగండ కాలం ఉదయం 6:03 నుండి 7:37 వరకు. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు మత్స్య జయంతి. విష్ణుమూర్తి దశావతారాలలో మత్స్యావతారం మొదటిది. ప్రపంచంలో అన్ని విష్ణుమూర్తి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరుపతి సమీపంలోని నాగలాపురంలో ఉన్న వేద నారాయణ స్వామి దేవాలయం ఒక్కటే ప్రపంచంలో ఉన్న ఏకైక మత్స్యావతార దేవాలయం. రేపు ఈ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు స్వయంభువ మన్వాది. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు ఉత్తమ మన్వాది. మనువు ప్రారంభమైన రోజు మన్వాది అని అంటారు. మన్వాది రోజులు పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడానికి అత్యంత అనుకూలం. రేపు గౌరీ తృతీయ, డోలా గౌరీ వ్రతం, సౌభాగ్య శయన వ్రతం, శివ డోలోత్సవ. వివాహిత స్త్రీలు తమ సుఖ దాంపత్యం కోసం గౌరీదేవిని పూజించి ముత్తైదువుల సమక్షంలో శివపార్వతుల ప్రతిమలను ఊయలలో ఉంచి పవళింపు సేవ చేస్తారు. కొన్ని సాంప్రదాయాలలో అద్దాల గదిలో పార్వతీ పరమేశ్వరులకు ఊయలలో పవళింపు సేవ చేసి పేరంటానికి వచ్చిన యువ ముత్తైదువులకు అద్దాలను కానుకగా ఇస్తారు. అందుచేత రేపటి రోజున ఆందోళన తృతీయ అని కూడా పిలుస్తారు. అవివాహిత స్త్రీలు తమకు అనుకూలంగా ఉండే చక్కని భర్త లభించాలని ఈ వ్రతం ఆచరిస్తారు. రేపు కొన్ని ప్రాంతాలలో అరుంధతి వ్రతం ఆచరిస్తారు. వశిష్ఠ మహర్షి తన భార్య అరుంధతి దేవిపై ఉన్న ప్రేమ, శ్రద్ధ, వారి ఇద్దరి మధ్యలో ఉన్న ఆప్యాయత, అనురాగాలు తమ మధ్యలో కూడా ఉండాలని దంపతులు రేపటి రోజున వశిష్ఠ, అరుంధతి దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. రేపు మాస కృతికా వ్రతం. రేపు కృతికా నక్షత్రం రాత్రి 1:38 వరకు ఉన్నది. శైవ భక్తులు ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేసి రుద్రాభిషేకం చేస్తారు. శని కుజ గ్రహాల మధ్య సమాగమనం రేపు తెల్లవారుజామున 2:05 ఏర్పడుతుంది. కుంభరాశిలో సంచరిస్తున్న శని కుజ గ్రహాలు ఒకదానికొకటి 26.4 ఆర్క్ మినిట్స్ దూరంలో చేరువవుతాయి. ఈ రెండు గ్రహాలు మన కంటికి తెల్లవారుజామున 4:08 నుండి రేపు సూర్యోదయం మధ్య కాలంలో 17 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనపడతాయి. చంద్ర గురు గ్రహాల మధ్య సమాగమనం రేపు తెల్లవారుజామున 2:39 ఏర్పడుతుంది. మేషరాశిలో సంచరిస్తున్న గురు గ్రహానికి ఉత్తర దిశగా 3:59 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు సాయంత్రం 6:44 నుండి రాత్రి 8:27 మధ్య కాలంలో 23 డిగ్రీల పశ్చిమ ఆకాశంలో మనకు కనిపిస్తాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.